మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తుండగా బూత్లో ఉన్న టీడీపీ ఏజెంట్ సాంబయ్య అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనికి ఆగ్రహించిన ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులు నంబూరి శేషగిరిపై దాడి చేసి తల పగలగొట్టారు. చికిత్స అనంతరం బయటకొచ్చిన ఈవీఎం ధ్వంసం ఘటన ప్రత్యక్ష సాక్షి నంబూరి శేషగిరి ఆ రోజు ఏం జరిగిందో వివరించారు. ఈవీఎం ధ్వంసం అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు తనపై హత్యాయత్నమే జరిగిందని చెబుతున్న నంబూరి శేషగిరితో మా మహానాడు ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మాచర్లలో స్వయంగా ప్రజాప్రతినిధి అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన సీసీ ఫుటేజ్లో రికార్డు కావటం, ఆ ఫుటేజ్ అనేది బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయినటువంటి టీడీపీ ఏజెంట్ అక్కడ ఎవరైతే ఈ ఘటనను అడ్డుకోవడానికి ప్రయత్నించారో ఆయన మనతో ఉన్నారు. ఆయన వివరాలు అలాగే అక్కడ ఏం జరిగింది అనేది స్వయంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ రోజు మీరు అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు, అప్పుడు ఏం జరిగింది? సీసీ ఫుటేజ్ ఉండబట్టి అన్నీ బయటపడ్డాయండి, లేకపోతే బయటపడే ఆయన చేసే అరాచకాలు. బూత్ దగ్గరికి వచ్చారు, లోపలికి వచ్చారు పగలగొట్టారు. అదేంటంటే ఏళ్ళు చూపెట్టారు. సార్ ఇది మంచిది కాదంటే ఏళ్ళు చూపెడితే మేము భయపడ్డాము. భయపడి వాళ్ళు ఇంటికి వెళ్దామని వెళ్ళేటప్పటికి ఆడ మళ్ళీ నన్ను తలకాయ పగలగొట్టి గాయపరిచారు. నా ప్రాణం కూడా తీసేటట్టే ఉంటే మా వాళ్ళు రక్షించారు. అక్కడ ఉన్న కుర్రోళ్ళు కొద్దిగా అడ్డపడి నన్ను రక్షించారు. అక్కడ ఏం చేస్తున్నారు అనేది చెప్పండి. నేను చిన్న రైతునండి. నా పేరు శేషగిరి, నంబూరి శేషగిరి. అక్కడ టీడీపీ ఏజెంట్గా టీజీపీ. తాను అక్కడ ఏదైతే టీడీపీ ఏజెంట్గా బూత్లో ఉన్నానో ఆ సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తన తల పగలగొట్టి గాయపరిస్తే తాను ఇప్పటి వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న పరిస్థితి అని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో రాజు, మహానాడు.